జలాలు ఎంత లోపల ఉన్నాయి? ఇక్కడికి వెళ్ళి 150 మీటర్ల లోపలికి పోవాలి, వాటర్ పడుతుంది. ఓకే. ఇప్పుడు బోర్లలో కొన్ని ఇరక్కపోయినాయి, ప్రాబ్లం ఉన్నాయి, ఏమైనా రైతులకు అలా అయినాయా? ఇంకా అవి కేసరిన ఇది వీళ్ళు స్టార్ట్ చేసినా కొన్ని ఎండాకాలం బట్టి వాటర్ కొన్ని వస్తుంటాయి, కొన్ని మంచి చెడు రెండు ఉన్నాయంట. వాటర్ వాటి సిచ్యువేషన్ వర్షాకాలంలో ఎక్కువ వస్తుంటుంది, ఇప్పుడు ఎండాకాలంలో తగ్గుతుంటుంది. మన తర్వాత ఏమవుతుందంటే వర్షాకాలం వచ్చాడు మాదే బోర్ ఉంది, కానీ బోర్ ఉంది. ఇప్పుడు 4 ఇంచులు వర్షాకాలం ఫుల్ వస్తే ఇంపులు మొత్తం వాటర్ ఫుల్ అయితే 4 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది కొంచెం 2 ఇంచులు తగ్గుతుంది. దానివల్ల ఏం ప్రాబ్లం, దానివల్ల కాదు. ఎన్ని ఫీట్ల లోపల ఉంటాయి? 100 ఫీట్ల లోపల ఉంటాయి నీళ్లు? 100 ఫీట్ల లోపల ఉంటాయి. 100 ఫీట్లు ఉంటాయి. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రైతులకు ఎలాంటి ప్రాబ్లం లేదు? ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా మంది వద్దన్నారు. ఎవరు సార్? చాలా మంది వద్దన్నారంటే వాళ్ళకేందంటే వాళ్ళ ఏదో కొంచెం పొలిటికల్స్ వాళ్ళు ఏదంటే ఇట్లా వాళ్ళు నడిపేవాటి వీళ్ళు నడిపేవాటి వాళ్ళకు పొలిటికల్స్ వల్ల వాళ్ళ మధ్యలో వచ్చి వాళ్ళు గెలిచి వాళ్ళు అట్లా చేస్తుంటారు అంతవరకే, కానీ ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. అంటే మన పొలిటికల్ పార్టీ మా ఊరు వాళ్ళు అయితే ఎవరు చుట్టూ ప్రజాపాలన ఎలా ఉంది? బాగుంది. మీ సమస్య ప్రజాపాలన, గవర్నమెంట్ మారింది కదా. గవర్నమెంట్ గురించి అట్లనే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలే ఇవన్నీ ఉండొచ్చు. ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ పని అప్పుడే ఇది ఇప్పుడున్న కరెక్టే మారింది. గవర్నమెంట్ పాలన మీరు చెప్పేది కనీసం గవర్నమెంట్ వింటుందా అంటున్నాను. మేము చెప్పే గవర్నమెంట్ ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వీళ్ళు వినకపోతే మేము వాళ్ళ దగ్గర మాట్లాడతాం. వీళ్ళు ఆల్రెడీ మాకు ఇస్తున్నారు కదా. ఓనర్ మీరు చెప్పిన మాట వింటున్నారు. ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర వెళ్తాం. ఇప్పుడు చుట్టుముట్టు పల్లెలు ఎంత మాట్లాడినో ఆ బోర్లకు పర్మిషన్ అది ఇస్తున్నాడు. ఏంది నష్టపరిహారం దుమ్ము వాటి ఇస్తున్నాడు, రాయి వాటి ఇస్తున్నాడు, బోల్ రాయి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. మీరు చెప్పినారు చెప్పద్దా? ఈయన చెప్పాడు, విన్నాము. ఇప్పుడు మొత్తానికి అయితే నష్టం అనేది కొంత ఏదైనా ఉంటుంది, కొంచెం ఉంటది. కనీసం దుమ్ము వచ్చిన వాటర్ పడుతున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ వైల్డ్ అనిమల్స్ అంటే అరుదైన జంతువులు, దాంట్లో ప్రభుత్వం కూడా కాపాడుతుంది. దానివల్ల మీకు ఊర్లోకి రావు అంటే కొన్ని ఊర్లలో కోతులు ఉంటే ఊర్లోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. మీకు ఈ మైన్ వల్ల మా బండిని చూస్తాం. నేను మీటింగ్ లో కూడా చెప్పాను చూస్తామని. నైట్ పూట వచ్చి కావాలంటున్నాం కాబట్టి మాకు సేఫ్టీ అవుతుంది, ఏం కాదు. రోడ్డు ఉన్నాను. అలాంటిది ఏదంటే గవర్నమెంట్ తోటి మీకు కంచె కానీ లేకపోతే వేరే ఏదైనా గవర్నమెంట్ లేకపోతే కంపెనీ వాళ్ళతో కూడా చేయించుకోవచ్చు. మీకు రైతుకు చుట్టూ మీకు సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది, డిఎంఎఫ్ ఫండ్ ఉంటుంది. నేను చెప్పాను, మీరు గుర్తుందో లేదు. డిఎంఎఫ్ ఫండ్ ఊరికనే ఇవ్వరు గవర్నమెంట్, మనం అడగంగానే ఏ ఫండ్ ఇవ్వదు.